హలో అండి. ఈ వీడియోలో విష్ లింక్ గురించి అయితే చెప్పుకుందాం. సో చాలా వరకు యూట్యూబ్లో అందరూ చేస్తూ ఉన్నారు. విష్ లింక్ గురించి అయితే మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి అది. సో ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ విష్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక అందులో యాడ్ అంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకు యూట్యూబర్ అన్నా అయి ఉండాలి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నా అంటే ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండాలని లేదు. కొంతమంది అంటే యూట్యూబ్లో 500 ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ అయితే ఉండాలి. సో ఈ విష్ లింక్ అనేది ఏంటంటే మనము కొన్ని ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం అన్నమాట. త్రూ దట్ మనకి కొంత కమిషన్ అయితే వస్తుంది. మీషో నుండి అయితే 10% దాకా వస్తుంది. మింత్రా నుండి అయితే అప్ టు 15% దాకా వస్తుంది అన్నమాట. సో ఆ లింక్స్ని మనము షేర్ చేసుకుంటూ వాటి మీద కంటెంట్ క్రియేట్ చేస్తూ మనీ అయితే ఏం చేసుకోవచ్చు. సో చాలా వరకు అయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. మీషో, ఫ్లిప్కార్ట్ అవన్నీ ఉన్నాయి. అందులో మనకి మీషో ఎక్కువ తెలిసి ఉంటుంది కాబట్టి మీషో గురించి చూద్దాం. సో మేము మీషోలోకి లాగిన్ అయ్యాం. మనకి మీషోలో లాగిన్ అవ్వాలి అంటే అఫిలియేట్ గురించి తెలుసుకోవాలి. అఫిలియేట్ అంటే ఏంటంటే కొన్ని బ్రాండ్స్ వల్ల అంటే కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే వీళ్ళు అఫిలియేట్ చేస్తారు. వాటికి సంబంధించినవి అమ్మినాం అనుకోండి, మనం అవి అమ్మితే మాత్రమే మనకు 10% కమిషన్ అయితే వస్తుంది. మనకి మీషోలో ఉన్న ప్రతి ఒక్కటి అమ్మితే అంటే అమ్మడం అని కాదు, అది లింక్ షేర్ చేసినాం అనుకోండి అన్నిటికి రాదు. ఓన్లీ వాళ్ళు ఏదైతే స్పెసిఫిక్గా కొన్ని ప్రోడక్ట్స్ పెడతారు కదా వాటికి అఫిలియేట్ అని వస్తుంది. ఆ అఫిలియేట్ మనం ఏ విధంగా వేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనము ఏ విధంగా లింక్ షేర్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు యూట్యూబ్లో ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసి ఉండాలి. దానికి సంబంధించిన లింక్ అనేది మనం జనరేట్ చేద్దాం. ఏ విధంగా అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాం. అదేంటంటే బేబీ టవల్స్ అండర్ 100 అన్నమాట. బేబీకి సంబంధించిన టవల్స్ అయితే ఫ్లిప్కార్ట్ నుండి అయితే తీసుకున్నాం, మీషో నుండి అయితే తీసుకున్నాం. సో దానికి సంబంధించిన లింక్ అయితే యూట్యూబ్ది ఒక క్యాప్షన్ అయితే ఇచ్చాక దానికి సంబంధించిన ప్రోడక్ట్ని మీషోలో ఎక్కడ తీసుకున్నామో దానికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్ అయితే కాపీ చేసి మళ్ళీ ఇందులో ప్రోడక్ట్ లింక్ అయితే పేస్ట్ చేశాను. మీకు ప్రాసెస్ నేను చెప్తుంటే మీకు అంత తొందరగా అనిపించినా చూడండి ఒకసారి. నెక్స్ట్ జనరేట్ అంటే పబ్లిష్ అయితే చేస్తాను. నెక్స్ట్ లింక్ అయితే ఫైనల్గానైతే మనకు విష్ లింక్ అయితే అయిపోయింది. ఈ లింక్ని మనం ఎవరికైనా షేర్ చేసి అంటే మనం షేర్ చేసుకోవడం వల్ల ఆ లింక్ ద్వారా వాళ్ళు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారనుకున్న టవల్స్ కొన్నారనుకోండి దాని ద్వారా మనకైతే 10% అయితే